Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language class 43. ఇంతకుముందు క్లాస్లో మనం లాజికల్ అండ్ బిట్వైజ్ అండ్ లాజికల్ ఆరు బిట్వైజ్ ఆరు లాజికల్ నాట్ బిట్వైజ్ ఎక్స్క్లూజివ్ ఆరు ఇవి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాస్లో లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, ఇవి కూడా బైనరీ రిప్రజెంటేషన్ మీద ఉంటుంది. షిఫ్ట్ ఆపరేటర్స్ ఇవి. దిస్ షిఫ్ట్ ఏ బిట్ కాస్ట్లీ ఇంటర్నల్లీ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది ఆపరేటర్స్. అన్ని ఆపరేటర్స్తో పోలిస్తే ఏ బిట్ కాస్ట్లీ ఇంటర్నల్లీ. షిఫ్ట్ ఆపరేటర్స్ ఏ బిట్ కాస్ట్లీ. ఇన్ పైథాన్లో టూ టైప్స్ ఆఫ్ షిఫ్ట్ ఆపరేటర్స్ ఆర్ దే. జావాలో 3 షిఫ్ట్ ఆపరేటర్, రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్, ఇంకా ఫుల్ షిఫ్ట్ ఆపరేటర్ ఉంది. ఇక్కడ పైథాన్లో మాత్రం 2 టైప్స్ ఆఫ్ షిఫ్ట్ ఆపరేటర్స్ ఆర్ దేర్. కెన్ యూ ప్లీజ్ స్పెల్ అవుట్ వాట్ ఆర్ దోస్ అంటే, వాట్ ఈస్ దిస్ ఆపరేటర్ అంటే, ఈ లెఫ్ట్ షిఫ్ట్ మీన్స్ బైనరీ రిప్రజెంటేషన్, రైట్ షిఫ్ట్ ఆల్సో బైనరీ రిప్రజెంటేషన్. లెస్ దెన్ సింబల్స్ 2 వేస్తే దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ మీన్స్ 2 ప్లేసెస్ లెఫ్ట్కి షిఫ్ట్ అవుతాయి. గ్రేటర్ దెన్ వేస్తే రైట్ షిఫ్ట్కి బైనరీ రిప్రజెంటేషన్ 2 ప్లేసెస్ షిఫ్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10 లెఫ్ట్ షిఫ్ట్ 2? ఇక్కడ 10 అనే నెంబర్ ఉంది, ఇది 2 ప్లేసెస్ లెఫ్ట్కు షిఫ్ట్ అయింది. ఎలా? 10 మీన్స్ దాన్ని బైనరీ రిప్రజెంటేషన్ తీసుకున్నామంటే 2తో డివిజన్ చేసినప్పుడు 1010 అనే బైనరీ రిప్రజెంటేషన్ వస్తుంది. దట్ మీన్స్ ఫుల్గా 1 byte ఈజ్ ఈక్వల్స్ టు 8 bits కాబట్టి 10కి బైనరీ రిప్రజెంటేషను 000000100, ఈ 8 bits అన్నమాట. ఇది 10కి బైనరీ రిప్రజెంటేషన్. ఆఫ్టర్ 2 cells లెఫ్ట్ షిఫ్ట్, దీంట్లో 0000100 లెఫ్ట్కి 2 ప్లేసెస్ తిరిగినప్పుడు ఈ 2 zeros డిలీట్ అయ్యి రైట్ సైడ్ 2 ప్లేసెస్లో 00 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ 2 ప్లేసెస్ డిలీట్ అయినప్పుడు 001010, ఈ పక్క 00 అంటే దట్ మీన్స్ ద వాల్యూ, ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే 101000. ఇక్కడ లెఫ్ట్లో ఏమొస్తుంది? అది 2 ప్లేసెస్ లెఫ్ట్లో షిఫ్ట్ పోతాయి కాబట్టి ఇక్కడ 00 అనేది వస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ 000 అనే విధంగా వచ్చినప్పుడు 2 ప్లేసెస్ లెఫ్ట్కి షిఫ్ట్ అయిపోయినప్పుడు ఇదేమొస్తుంది? 2 power 0, 2 power 1, 2 square, 2 cubed, 2 power 4 వరకు ఏమవుతుంది? అన్ని జీరోస్, మల్టిప్లికేషన్ జీరోస్ అయిపోతుంది. 2 power 5 వస్తుంది. ఇక్కడ 2 power 6, 2 power 8, 2 ప్లేసెస్కి లెఫ్ట్ కదా షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ అయిపోయినప్పుడు వచ్చేది ఏంటంటే 001010. కాబట్టి ఇది 2 zeros డిలీట్ అయిపోయి ఇక్కడ మనకు లెఫ్ట్కి కదా షిఫ్ట్ అవుతుంది. 001000 అని వస్తుంది. ఇక్కడి నుండి ఉంటుంది. టూ ప్లేసెస్కి షిఫ్ట్ అయిపోయి ఇది ఉంటుంది 00. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 2 power 0 వస్తుంది. ఓకే, 2 power 1. ఇక్కడ మనకు 2 zeros యాడ్ అవుతాయి, 00. అప్పుడు ఇది 2 power 0 అయిపోతుంది. 2 power 1 0, 2 square 0. ఇక్కడ 2కి ఇప్పుడు ఏమవుతుంది? 8 ప్లస్ ఇది 0 అయిపోతుంది. 2 power 4, 2 power 5 ఎంత వస్తుంది? 32 ప్లస్ 8 ఎంత వస్తుంది అంటే 40. సో టోటల్గా మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 40 వాల్యూ వస్తుంది. ఎందుకు? 2 ప్లేసెస్ లెఫ్ట్కు షిఫ్ట్ అయింది కాబట్టి. కావాలంటే ఇప్పుడు మనము
పైథాన్ ఐడిఎల్జీ తీసుకొని దీంట్లో 10 లెఫ్ట్ షిఫ్ట్ 2 ప్లేసెస్ అనేసి ఎంటర్ చేస్తాం 40. సో దట్ ఈస్ ద ఆన్సర్. 2 ప్లేసెస్ లెఫ్ట్కి షిఫ్ట్. ఇదే విధంగా మీరు కొన్ని నెంబర్స్ తీసుకోండి. ఇక్కడ ఏదైనా ఒక 40 లెఫ్ట్ షిఫ్ట్ 2 ప్లేసెస్ అని మీరు ట్రై చేసి చూడండి. ఇది ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇస్తున్నాను, మీరు ట్రై చేయండి. దీని ఆన్సర్ కావాలంటే ఇప్పుడే వస్తుంది 160 అని. కానీ మీరు అట్లా కాదు, 40కి మీరు బైనరీ రిప్రజెంటేషన్ కనుక్కోండి. 2తో డివిజన్ చేసి 2 ప్లేసెస్ లెఫ్ట్కి షిఫ్ట్ చేయండి. దాని వాల్యూ ఎంత వస్తుందని క్యాలిక్యులేట్ చేయండి. సో ఆ విధంగా 10 లెఫ్ట్ షిఫ్ట్ 2 వచ్చింది. అదేవిధంగా మనం ఏం చేయాలంటే రైట్ షిఫ్ట్ ఆపరేషన్ గ్రేటర్ దెన్తో చూపిస్తాం. రైట్ షిఫ్ట్ ఆల్సో బైనరీ రిప్రజెంటేషన్, సేమ్ స్టైల్ టు రైట్ సైడ్. ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ కదా, ఇప్పుడు రైట్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. 10 గ్రేటర్ దెన్ 2. 10 బైనరీ రిప్రజెంటేషన్ ఏమి 1010. లెఫ్ట్ సైడ్ ఏముంటాయి 4 zeros పెట్టుకుంటాం. ఇప్పుడు 2 ప్లేసెస్ రైట్ షిఫ్ట్ మీన్స్ ఈ రైట్లో ఉండే ఈ 2 ప్లేసెస్ డిలీట్ అయిపోతాయి. అప్పుడు లెఫ్ట్ సైడ్ 6 ప్లేసెస్లో 0 వచ్చి 10 ఇక్కడ వస్తుంది. 10 అయినప్పుడు ఫస్ట్ ప్లేస్ 2 power 0 0, 2 power 1 2, అంటే దట్ ఈస్ ఆన్సర్ ఈజ్ 2. 10 రైట్ షిఫ్ట్ 2 అన్నప్పుడు మనకు ఇక్కడ చూద్దాం. 10 రైట్ షిఫ్ట్ అంటే గ్రేటర్ దెన్ 2 కదా, ఏమొస్తుంది 2 వస్తుంది ఆన్సర్. ఈ విధంగా మనం లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అనేది మనం చూడొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10 లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే షిఫ్ట్ ద బిట్స్ ఆఫ్ 10 2 సెల్స్ లెఫ్ట్కి షిఫ్ట్ అయినప్పుడు లెఫ్ట్లో ఉండే 2 0 డిలీట్ అయిపోయి 0 0 1 0 1 0 అని వచ్చిందనమాట. ఇక్కడ లెఫ్ట్లో ఉండే ఈ 2 ప్లేసెస్ డిలీట్ అయిపోయి 0 0 1 0 1 0 అని. దానికి మనము 2తో మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏ వాల్యూ వచ్చింది 40 వచ్చింది. అంటే లెఫ్ట్లో 2 vacant cells by default will be created. The vacant cells by default filled by zeros అనమాట. 1 0 1 0 0 0 అని ఫిల్ అయిపోతుంది. 1 0 1 0 0 0 అని వేకెంట్ సెల్స్ 0తో ఫిల్ అయిపోతాయి. అప్పుడు మనం వాల్యూని 2తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 40 మనకు వస్తుంది. 40 by default we are going to get. If we move the bits left hand side, then right hand side vacant cells by default will be there. Those vacant we require to fill with 0. This is the way how left shift operator is going to be operated. Okay, what is the output of by default we are going to get ante adi 40 కు. Similarly right shift operator ఇది కూడా same style. If I move left hand side, vacant cells on the right hand side. If I move right hand side and I am going to move right hand side. Now left hand side vacant cells by default will be there. Left hand side vacant cells will be filled with sign bit. What is the meaning of sign bit ante positive numbers 0, negative numbers 1. In general, what is the output we are going to get ante this is the output. 10 left right shift 2 అన్నప్పుడు 2 వస్తుంది. దీన్ని కూడా అదే విధంగా 10తో 0 0 0 1 0 1 0 రైట్ షిఫ్ట్ అయినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 6 ప్లేసెస్ 0 వస్తుంది, 1 0 వస్తుంది. ఈ 1 0ను 2 power 0 2 power 1తో చేసినప్పుడు ఫస్ట్ది 0, 2 power 1 అప్పుడు 2 into 1 2, 10 రిప్రజెంట్స్ దట్ అనమాట రైట్ షిఫ్ట్. ఈ విధంగా మనకు ఇప్పుడు హౌ మెనీ షిఫ్ట్ ఆపరేటర్స్ దేర్ ఇన్ పైథాన్ అంటే 2 షిఫ్ట్, ఒకటి వచ్చి లెఫ్ట్ షిఫ్ట్, ఇంకోటి వచ్చి రైట్ షిఫ్ట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఏ నెంబర్ అయినా మనం 2తో రిప్రజెంట్ చేసుకొని దాన్ని 2తో డివిజన్ చేసుకున్నట్లయితే మనకు ఆ విధంగా వస్తుంది. ఇది ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.